సింగపూర్లో ఉన్నటువంటి చంద్రబాబు పేదల కోసం కూడా ఆలోచన చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ అన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం కక్షల ప్రభుత్వంగా మారిపోయిందని విమర్శించారు. దుగరాజపట్నం పోర్టును తాను కష్టపడి తీసుకొస్తే దాన్ని చంద్రబాబు ఆపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అంటారని, మరి ఇలాంటి చర్యలు ఏంటంటూ చింతా ప్రశ్నించారు. లిక్కర్ స్కామ్పై విచారణ జరిపి వాస్తవాలు బయటపెట్టాలని అన్నారు. ఈరోజు ఉపాధి హామీ పథకం ఆగిపోయింది. ఎవరు ఆపుతున్నారు? 100% మెటీరియల్స్కి ఇస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 100% కూలీలకు ఇచ్చి 10% మెటీరియల్స్కి ఇచ్చేవాళ్ళు. దాన్ని వీళ్ళు రివర్స్ చేసి పేదవాళ్ళు కడుపు కొడుతున్నారు. అభివృద్ధి విషయంలో దుగరాజపట్టణ ఓడరేవును నేను తీసుకొని వచ్చాను. 32 మంది కేంద్ర మంత్రుల చేత ఒప్పించి మన్మోహన్ సింగ్ చేత ఆమోదముద్ర వేయించి పార్లమెంటు ఆమోదముద్ర వేసిన దానిని చంద్రబాబు నాయుడు జాబు రాసి ఆపాడు. దీనివల్ల 1,00,000 మందికి ఉద్యోగాలు వచ్చిండో, మరి 1,00,000 కోట్ల రూపాయలు మరి పెట్టుబడులు వచ్చిండో. దీన్ని ఆపింది ఎందుకు ఆపేవయ్యా ఓ చంద్రబాబు నాయుడు? అక్కడ పోయి అడుక్కొని తినడం ఎందుకయ్యా? పెట్టుబడులు పరిగెత్తుండు కదా. దుగరాజపట్టణ ఓడ రేవును ప్రారంభించుంటే ఎందుకు ఆపావు? కక్షల ప్రభుత్వంగా తయారైంది కూటమి ప్రభుత్వం. పరిపాలన అనేది కనపడి